ఏరియాలో మన ఏరియాలో అది ఏ ఏరియా అయినా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్క ఏరియాలో అపవాది ఆయా ప్రాంతాలను స్వాధీనం చేసుకుని ఆయా ప్రాంతాలని కంట్రోల్ చేస్తూ ఉంటే వాటిని టెరిటోరియల్ స్పిరిట్స్ అని అన్నారు. ఏమన్నారు? ఆ ప్రాంతీయ దురాత్మలు. ఏంటది నాన్న? ప్రాంతీయ దురాత్మలు ఎలాంటి పనులు చేస్తారంటే, గెరసినిల ప్రాంతములో ఉన్న సేన అనే దెయ్యములు పట్టిన వాడి గురించి ఒక్కసారి చదివితే నీకు అర్థమవుతుంది. కుటుంబాలను పాడు చేస్తాయి, భార్య భర్త మధ్యలో సమాధానం ఉంచవు, తల్లిదండ్రులకి పిల్లలకి సంబంధం లేకుండా చేస్తాయి, వాడు తన్ను తాను గాయపరుచుకునేటట్టుగా వింటున్నారా డిప్రెషన్లో నింపేస్తాయి, వాడిని సెల్ఫ్గా హర్ట్ చేసుకునే పనులన్నీ చేస్తాయి. వినాలి నా మాట. పిచ్చి పిచ్చి కేకలు వినబడతాయి, మైండ్ అంతా పాడు చేస్తుంది. ఇక అన్ని రకాలైన చెడు అలవాట్లు దురలవాట్లతో ఉంటారు. మనుషులు ఎలా ఉంటారో రాక్షసులాగా ప్రవర్తిస్తారు. పాడు చేస్తూ మరొక వైపున సువార్తకు వస్తున్నప్పుడు ఆ సువార్త ప్రకాశమునికి ప్రకటించబడకుండా ఒకవైపున అడ్డుకుంటున్నాడు, మనుషులలో ఒకవైపున అడ్డుకుంటున్నాడు. మరొక వైపున వాడు ఏం చేస్తున్నాడంటే, నువ్వు ఆ వాక్యం వినకుండానట్లుగా నీ మదిని ఏదో ఒక రకంగా త్రిప్పుతున్నాడు. అందుకని క్రీస్తు సువార్త ప్రకాశము వారికి ప్రకాశించుకున్నట్లుగా యుగ సంబంధమైన దేవత వారి కళ్ళకు గుడ్డితనం కలుగజేసి ఆ వెలుగును చూడకుండా చేస్తున్నాడు. బట్ మనం చేసే పని, సంఘంగా మనం చేయాల్సిన పని ఏంటంటే, అలాంటి చీకట్లో మగ్గిపోతున్న అనేకులకు యేసు క్రీస్తు సువార్తను మనం తీసుకుని వెళ్ళి ఆ వెలుగును మనం ప్రజ్వలింప చేయబద్దులమై ఉన్నాం యేసుని నామమున. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఇంటిలో నీ ఇంటి మీద దేవుని వెలుగు ప్రకాశిస్తుంది. నీ భర్త ఇంకను ఆ చీకట్లోనే ఉన్నాడు. నీ ఇంటి మీద దేవుని వెలుగు ప్రకాశిస్తుంది. నీ భార్య నీ పిల్లలు ఇంకను అదే చీకట్లో ఉన్నారు. వాక్యాన్ని గమనించగలగాలి. ప్రాంతాలు, గ్రామ పెద్దల మొదలుకుని ప్రాంతీయ పెద్దల మొదలుకుని చిన్నల వరకు వింటున్నారా, పెద్దవారిని ఒక రకంగా వంచిస్తున్నాడు, యువకులను ఒక రకంగా వంచిస్తున్నాడు, చిన్నారులను ఒక రకంగా వంచిస్తున్నాడు, ఒక్కొక్కరి మనస్సులను వాడు గుడ్డితనం కలిగిస్తున్నాడు. వింటున్నారా, ఇలాగున్న మానవుని మనస్సులు గుడ్డితనమైపోయి ఆ స్వార్థ వెలుగు ప్రకాశమును, క్రీస్తు యేసుని యొక్క ప్రకాశమును స్వార్థ రూపములో వారు స్వీకరించలేకపోతున్నారు. కాబట్టి ప్రజలు అంధకారములు తిరుగుతున్నారు. వినాలి వాక్యాన్ని జాగ్రత్త. కొన్ని సందర్భాలలోనైతే మనుషులలో వాడు జ్వరబడి నేరుగా మనుషులలో నుండి అటాక్ చేయడం మొదలు పెడుతున్నాడు. ఏంటిరా స్వార్థ చేయడానికి వచ్చారు మీరు? ఇది పాప వాళ్ళు కాదు, ఆ ప్రాంతాలలో ఉన్న అంధకారం వారి జీవితాలను అలాగున ప్రభావితం చేస్తున్నాయి. వాక్యాన్ని వింటున్నారని నేను నమ్ముతున్నాను. అప్పుడు నువ్వు ఏరియాలో ఉన్నప్పుడు నీ మైండ్ కూడా అది అప్పుడప్పుడు కంట్రోల్ చేస్తూనే ఉంటుంది. అది మనం తెలుసుకోవాలి. నీ మైండ్ని కూడా వాడు కంట్రోల్ చేస్తూనే ఉంటాడు. దేవుని వాక్యం అంటే ఇంట్రెస్ట్ ఉండదు. మందిరాలకు వచ్చినప్పుడు కూడా కొంతమంది వాక్యం వినకుండా వాళ్ళ మైండ్లో అటు ఇటు డివేట్ చేస్తారు అని పిల్లల్ని వాళ్ళు ముద్దులాడుతూ ఉంటారు. ఆ వాక్యాలు వినరాళ్ళు. ఎందుకని ఆ మైండ్ సైతాన్ చేత కంట్రోల్ చేయబడుతుంది. దేవుని మందిరానికి వచ్చినప్పుడు వింటున్నారా, వాళ్ళు ఏందిరా నిద్ర వాక్యం సైతాన్ ఏం చేస్తున్నాడు, మైండ్ మీదకి ఎక్కాడు, ఆ మైండ్ మీద పెట్టి కళ్ళు తొక్కాడు. అప్పటి నుంచి ఏం మూతలు పడుతుంది ఆ కళ్ళు. అంతే. ఎందుకు వస్తుంది అనుకుంటున్నా మరి నిద్ర? వాక్యం వింటున్నప్పుడే నిద్ర ఎందుకు వస్తుంది? మందిరంలోకి వచ్చినప్పుడే నిద్ర ఎందుకు వస్తుంది నీకు? ఆడు నీ మైండ్ని కంట్రోల్ చేస్తున్నాడు. అబ్బా, కొంతమంది మందిరంలోకి వచ్చినప్పుడు వింటున్నారా, ఆ ఫోన్ ఒకటి ఉంది చూసారా, అది పొద్దాకి గిర్రమన ఇడు బుర్రమన వింటున్నారా, ఇది తీసి చూస్తూనే ఉంటాడు. ఇక్కడ ఉంటానే ఉంటాడు, వీడు ఫేస్బుక్లో నొక్కుతూ ఉంటాడు. రే, నువ్వు సైతాన్ చేత కంట్రోల్ చేయబడుతున్నావు. ఓపెన్గా చెప్తున్నా నీకు. అంతే. ఏబే, ఇక్కడ దేవుని సన్నిధి ఉన్నా సరే నిన్ను మాత్రం పర్టికులర్గా నువ్వు సైతాన్ ముద్దు పెట్టవరా. అందుకని నీ మీద అట్టాడు కంట్రోల్ చేస్తున్నాడు. మందిరాల్లోకి వచ్చిన తర్వాత ఫోన్తో పని నీకు అసలు ఫోన్ నొక్కిదేంటి అసలు?
100% చెప్తున్నాను ఈ మాట. కొంతమంది మందిరంలోనికే వస్తారు, వచ్చి వాళ్ళకు నచ్చని వింటా కూర్చుంటారు. దేవుని పిల్లలైన వారు చాలా జాగ్రత్తగా వినాలి. కొంతమందికి మందిరంలోకి వస్తారు, వాక్యం వినేటప్పుడే ఆ పాట పుస్తకం ఏంటి, దేనికి, నేను పాటలు ఎక్కించుకుంటా. వింటున్నారా? ఇప్పుడే వచ్చింది వాడికి ఇంట్రెస్ట్, ఆ పాట ఎక్కించుకోవడం. భలే పాడేవక్క కానుకల పాట. ఏ దారిలో వెళ్ళాలో తెలియక. అక్క ఏం పాడేవక్క నువ్వు, నీకెందుకు తెలియలే ఏ దారిలో వెళ్ళాలని? అసలు అది 7వ పాట, అది నీకెందుకు తెలియదు? నాకు తెలిసింది ఏ దారిలో వెళ్ళాలో. ఎందుకంటే ఆడు పాట పాడుతున్నా పాయింటే అబ్బాయి అంటే నువ్వు ఇంకా భక్తులు ఎదగలేదు కాబట్టి ఏ దారిలో వెళ్ళాలో నీకు తెలియట్లా, అది సంగతి. అబ్రహాం స్పష్టంగా చెప్పాడు ఏ దారిలో వెళ్ళాలని. బై వినడానికి పాడుకోవడానికి ముచ్చటగా ఉంటుంది, కానీ భక్తికి ప్రాక్టికల్గా అది సెట్ అయ్యే పాటలో చెప్పరేవండి గట్టిగా, హుషారుగా చెప్పరేమే మంచిగా. అప్పుడు తీసి పక్కనే ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా వాడు స్వాధీనం ప్రాంతాలలో ఉండి ఒక్కొక్క కుటుంబం మీద ఎవరెవడు ప్రతి ఒక్కడు మైండ్ సెట్ చదివాడు. అంతే అంతే, నిజమా మాట. మీ నాన్న మైండ్ ఎట్ట బంద్ చేసేదో వాడికి తెలుసు, అమ్మ మైండ్ ఎలా ఉండిద్దో తెలుసు, పిల్లల మైండ్ ఎలా ఉండిద్దో తెలుసు. అన్ని మైండ్లు తెలుసుకుని ఎవరెవరి మైండ్ సెట్ ప్రకారంగా వానికి ఎరలు వేసి అదుగు ఏ విధము చేతనైనా క్రీస్తు వింటున్నారు. దేవుని ప్రకాశమైన, క్రీస్తు మహిమ ప్రకాశమైన ఆ సువార్త నీకు ఎక్కడ నువ్వు వింటే నువ్వు వెలుగులోకి వచ్చేస్తావేమో. ఎందుకని వాక్యానికి ఒక శక్తి ఉంది. ఏంటి ఆ శక్తి? ఎంత కఠినమైన గుండెనైనా వాక్యము పగలగొట్టగలదు. ఎంతటి చిమ్మ చీకట్లో ఉన్నవాడినైనా అది వెలుగులోనికి తీసుకురాగలదు. అందుకని ఎక్కడ వాడు వాక్యం వింటే మారిపోతాడేమోనని వాక్యమునకు పెడచెవి పెట్టేటట్టుగా వాడిని చేస్తున్నాడు. నీకు వాక్యం మీద ఇంట్రెస్ట్ తగ్గిందంటేనే యువర్ మైండ్ ఇస్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ద ఎనిమీ. వాక్యం మీద నీకు శ్రద్ధ ఉండట్లేదంటేనే వింటున్నారా, నీ మైండ్, నీ మనస్సంతా అపవాది స్వాధీనంలో ఉందని అర్థం. గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆదివారం కాదు ఈ కాలంలో వాక్యం వినాల్సింది. ప్రతిరోజు నువ్వు వెళ్ళి నీ సేవకుడు మాట్లాడిన ఆత్మీయ ఉపదేశాలు ఎవ్రీడే ఒక వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా మన జీవితాలు మలుచుకోవడం అవసరమై ఉంది. యేసుని నామమున చాపాలు గట్టిగా స్తోత్రం అని మంచిది. ఆదివారం తిని మిగిలిన రోజులని మనం బ్రతకటం లేదే. ఏనాటి ఆహారమును ఆనాటి భుజిస్తున్నట్లుగా నా జీవితాలలో కూడా ఆత్మీయతలు ఎదగాలి అనంటే బిడ్డలారా, దేవుని యొక్క సువార్త ప్రతిరోజు మనం వినవలసినది, దాని చేత మనం తృప్తి పడవలసినది అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పగలరు అనుకుంటున్నాను. హల్లెలూయా. బైబిల్ అంటుంది మనుషుడు రొట్టె వలన కాదు కానీ. అది అంతే అన్నాడా? మళ్ళీ చెప్పాలన్నమాట. మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్. ఆ మాట చెప్పాలి. ఏమన్నాడు? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదట. అంటే ఏంటి? నువ్వు బ్రతకడానికి రొట్టె కాదురా, నువ్వు బ్రతకడానికి ఏమంటున్నాడంటే నేను మాట్లాడు ప్రతి మాట వలన. అంటే నువ్వు ఈ భోజనం తినడం వలన నీకు శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది, కానీ మిగిలిన ఉన్న అన్ని స్పియర్స్లో నువ్వు బలవంతుడిగా ఎదగాలంటే వాక్యము చేత నువ్వు బలపడవలసినది అవసరమయ్యున్నది. ఆ ఆహారమును పుష్టిగా తినవలసినది అవసరమయ్యున్నది. యేసు స్తోత్రం చెప్పున్నాను.